హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అయిపోయింది ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇప్పుడే చూసి వచ్చా. మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒకటి కన్ఫర్మ్ చేయాలి, ఇది తేరీ రీమేక్ కాదా? నాకు అదే డౌట్ ఉండింది. ట్రైలర్ చూస్తే తను స్టోరీనే చెప్పలేదు, ఇది ఖచ్చితంగా తేరీ రీమేక్ లాగే ఉందిరా అని. థియేటర్ వెళ్ళి చూద్దాం. ఒకవేళ తేరీ రీమేక్ అయితే హరీష్ శంకర్ని గట్టిగా వేసుకుందామని వెళ్ళా, కానీ ఇది తేరీ రీమేక్ కాదు, స్ట్రైట్ ఫిలిం. తేరీ రీమేక్ కాదు, తేరీకి దీనికి పోలికే లేదు, ఇది స్ట్రైట్ ఫిలిం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మెయిన్గా హరీష్ శంకర్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా బాగా నచ్చాయి. ఈ మూవీలో ఎక్కువ డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ పేలయ్యి ఒక్క డైలాగ్ మటుకు గట్టిగా వినిపిస్తుంది. దేశభక్తి గురించి కూడా డైలాగ్ ఉన్నాయి, ఈ డైలాగ్ కూడా చాలా బాగా వినిపిస్తుంది. ఏంటంటే హీరో పవన్ కళ్యాణ్ పాత బస్తీకి వెళ్తూ ఉంటాడు, అక్కడ ఒక అతను బొట్టు పెట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ బొట్టు తీయేసి వెళ్తే మంచిది సార్ అంటే, నేను వెళ్తుంది పాత బస్తీకి, పాకిస్తాన్ కాదని. ఈ డైలాగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో పేలింది థియేటర్లో అయితే. చాలా బాగా అనిపించింది. ఇలాంటి డైలాగులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుందని ఏదైతే హరీష్ శంకర్ గారు చెప్పారో అది చేసి చూపించారు. ఎందుకంటే ఈ మూవీలో అలాంటి సీన్స్ ఉన్నాయి, యాక్టింగ్కి స్కోప్ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎమోషనల్ ఉంటుంది, బాగా యాక్టింగ్ చేశారు. ఆ తర్వాత డ్యాన్స్ కూడా అదరగొట్టారు. యాక్టింగ్తో పాటు డ్యాన్స్ కూడా 2 సాంగ్స్ ఉన్నాయి కదా, ఆ 2 సాంగ్స్లో డ్యాన్స్ ఖచ్చితంగా వేయాలి. మరి ఇంతలా వేస్తారని నేనైతే అనుకోలేదు. ఏంటి అన్నయ్య వేస్తుంది అనిపించింది నాకైతే. దేక్లేంగా సాలాలో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, నిజంగా చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేశాడు. బాగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం సెకండ్ హాఫ్ అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్తే, ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ హైలైట్ మూమెంట్స్తో ఏదైతే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈసారి పసివాడు మీకు తెలిసి ఏమయ్యాడు అని పడుతుంది. చైల్డ్ క్యారెక్టర్ ఎవరైతే చేశాడో ఆయన అయితే బాగా చేశాడో ఆ పిల్లోడు. ఆ తర్వాత కొన్ని హైలైట్ మూమెంట్స్ పడుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ, ఆ తర్వాత కొంచెం యావరేజ్గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేస్తుంటారు. ఫస్ట్ హాఫ్ అయితే ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ నార్మల్ ఆడియన్స్ కొంచెం యావరేజ్గా ఉంది అనుకుంటారు. కానీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అందరికీ బాగా నచ్చుతుంది. బొమ్మ ఇక్కడే బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. సెకండ్ హాఫ్లో మనకి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కావాల్సిన ఎమోషన్ సీన్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. స్టోరీ అన్నీ బాగా కుదిరే సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసం తీసిన సెకండ్ హాఫ్ అయితే మంచిగా స్టోరీ బిల్డ్ చేసేకే ఫస్ట్ హాఫ్ యూజ్ చేశారు. సెకండ్ హాఫ్లో మంచిగా కుదిరింది, అన్నీ నెక్స్ట్ లెవెల్లో పేలాయి. ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్లో అయితే. ఇంకా హీరోయిన్స్ అయితే ఇద్దరు ఉన్నారు, ఒకరు రాశి ఖన్నా, ఇంకొకరు శ్రీలీల. రాశి ఖన్నా గారు అయితే ముందుగానే చెప్పేశారు, నా క్యారెక్టర్ అంతగా ఏముండదని. మూవీలో చూస్తే తెలుస్తుంది ఆమె క్యారెక్టర్ ఏమి ఉండదు, కానీ శ్రీలీల గారికి అయితే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆమెకి యాక్టింగ్ స్కోప్ కూడా దొరికింది ఈ మూవీలో అయితే, బాగా యాక్ట్ చేశారు కూడా. ఆ తర్వాత వచ్చేసి హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలి. ఒక ఫ్యాన్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నిరూపించారు. 10 ఏళ్ల తర్వాత గబ్బర్ సింగ్ హిట్ ఇస్తే ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మంచి హిట్ అవుతుంది మూవీ అయితే. ఇంకా తమన్ మ్యూజిక్ అయితే నాకు అంతగా అనిపించలేదు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఆ టైంలో ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారైతే. మళ్ళీ హై రేంజ్లో అంటే లేదు, కానీ పర్వాలేదు, బీజిఎం బాగానే ఉంది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ గారు ఏదైతే సాంగ్స్ ఇచ్చారో అవన్నీ. ఇంకా మూవీ ఈ ఉగాదికి ఫ్యామిలీస్తో అంతా వెళ్ళి చూడొచ్చు.